అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఒకప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు బౌద్ధ మతానికి ఏకంగా ప్రపంచ కేంద్రంగా ఎలా వెలుగొందాయో చూద్దాం. ముఖ్యంగా శాతవాహనుల కాలంలో జరిగిన ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం రండి. అసలు మనం సమాధానం వెతకాల్సిన ప్రశ్న ఇదే. ఏదో ఒక మతం వ్యాపించడం కాదు. ఒక ప్రాంతం మొత్తం ఒక తాత్విక కేంద్రంగా, ఒక గ్లోబల్ హబ్గా ఎలా మారింది? ఈ విశ్లేషణ మొత్తం పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు మనకొక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఈ మొత్తం కథను మనం బాగా అర్థం చేసుకోవటానికి 6 భాగాలుగా చూద్దాం. ముందుగా మన ప్రాంతంలో బౌద్ధం ఎలా మొదలైంది, ఆ తర్వాత శాతవాహనుల కాలంలో ఏం జరిగింది, మహాయానం అనే కొత్త ఆలోచన ఎలా పుట్టింది, ఆచార్య నాగార్జునుడి పాత్ర ఏంటి, ఆయన రచనలు, బిరుదులు ఏంటి, చివరిగా మన తెలంగాణలో ఆనవాళ్లుగా మిగిలిన బౌద్ధ క్షేత్రాలు ఏవి, వీటన్నిటినీ వివరంగా చర్చిద్దాం. సరే, అయితే ఇక మొదలు పెడదాం. చాలామంది అనుకుంటారు శాతవాహనుల వల్లే ఇక్కడ బౌద్ధం పెరిగిందని. కాని అసలు నిజమేంటంటే వాళ్ళు రావడానికన్నా చాలా ఏళ్ల ముందే మన ప్రాంతంలో బౌద్ధమతం ఉందన్నమాట. దాని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఏకంగా బుద్ధుడు జీవించి ఉన్న కాలంలోనే, అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే మన ప్రాంతానికి బౌద్ధం చేరింది. సుత్తనిపాదం అనే గ్రంథంలో బావరి కథ దీనికి సాక్ష్యం. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో పాటలీపుత్రంలో జరిగిన 3వ బౌద్ధ కౌన్సిల్లో ఆంధ్రులు కూడా పాల్గొన్నారని కథావత్తు అనే పుస్తకం చెబుతోంది. ఇక అశోకుడి 13వ శిలాశాసనంలో అయితే ఆంధ్రులు బౌద్ధాన్ని ఫాలో అవుతున్నారని క్లియర్గా రాసి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, ధూళికట్ట, పాషగాంలలో దొరికిన స్తూపాలు, అప్పటికే బౌద్ధం ఎంత బలంగా పాతుకుపోయిందో చెప్పే తిరుగులేని పురావస్తు ఆధారాలు. ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి, అంటే శాతవాహనుల కాలంలోకి వెళ్దాం. ఈ టైంలో బౌద్ధ మతానికి అసలైన బూస్ట్ ఎక్కడ్నుంచి వచ్చిందో చూద్దాం. ఇక్కడొక విచిత్రమైన కానీ చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. శాతవాహన రాజులు ఎక్కువగా వైదిక మతాన్ని పాటించేవాళ్లు. మరి బౌద్ధం అంతలా ఎలా పెరిగింది? ఎందుకంటే దానికసలైన సపోర్టొచ్చింది ప్రజల నుంచి. రాణులు, ముఖ్యంగా గౌతమి బాలశ్రీలాంటివాళ్లు, వర్తకులు, అధికారులు, చేతివృత్తులవాళ్లు, ఇలా సమాజంలోనే అన్ని వర్గాలవాళ్లు బౌద్ధ సంఘాలకు అండగా నిలిచారు. విరాళాలివ్వడంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారంటే నమ్మండి. ప్రజల సపోర్ట్ ఎంత బలంగా ఉండేదో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. నాసిక్ శాసనాల్లో ఏం చెప్పారంటే, అప్పట్లో గిల్డ్స్ అంటే వర్తక సంఘాలు ఒక రకంగా బ్యాంకుల్లాగా పనిచేసేవి. ప్రజలు వాటిలో డబ్బు డిపాజిట్ చేస్తే దానిమీదొచ్చే వడ్డీని నేరుగా బౌద్ధ భిక్షువుల పోషణకు, విహారాల నిర్వహణకు ఇచ్చేసేవాళ్లన్నమాట. ఎంత ఆర్గనైజ్డ్ సిస్టమ్ చూడండి. కేవలం సంఘాలే కాదు, చూడండి, విష్ణుదత్త అనే ఒక సాధారణ మహిళ నాసిక్ విహారానికి ఏకంగా 3500 కర్షాపనాలు విరాళంగా ఇచ్చింది. ఇది చిన్న విషయం కాదు. అంటే బౌద్ధం అనేది కేవలం రాజుల మతం కాదు, అది జనాల మతంగా మారిందని ఇది స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇక్కడి వరకు బౌద్ధం ఎలా పెరిగిందో చూశాం. ఇప్పుడు బౌద్ధమతంలోనే ఒక పెద్ద మార్పు, ఒక కొత్త ఐడియాలజీ పుట్టింది. అది కూడా మన ఆంధ్ర ప్రాంతంలోనే. అదే మహాయానం. ఈ రెండిటి మధ్య తేడా ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇది చాలా ముఖ్యం. హీనయానం అంటే చిన్నబండి, అంటే ఎవరి మోక్షం వాళ్ళు చూసుకోవాలి అనే కాన్సెప్ట్. కానీ మహాయానం అంటే పెద్దబండి. అలా కాదు, వీలైనంత ఎక్కువ మందిని మోక్ష మార్గంలోకి తీసుకెళ్లాలి. హీనయానంలో బుద్ధుణ్ణి ఒక గొప్ప గురువుగా చూస్తే, మహాయానంలో ఆయన్ని దేవుడిలా భావించి విగ్రహారాధన మొదలుపెట్టారు. బౌద్ధమత చరిత్రలోనే ఇది ఒక టర్నింగ్ పాయింట్. మహాయానం పుట్టిందే మన ఆంధ్రాలో. ఇది మహాసాంఘిక అనే ఒక పాత శాఖ నుంచి వచ్చింది. అందులోనూ చైత్యకవాదులు అనేవాళ్లు బుద్ధుడికి దైవత్వాన్ని ఆపాదించి విగ్రహారాధనను మొదలుపెట్టారు. వీళ్ల మెయిన్ సెంటర్ అమరావతి. సో బౌద్ధమతంలో ఈ అతిపెద్ద సంస్కరణకు మన ప్రాంతమే కేంద్రమన్నమాట. మహాయానం గురించి మాట్లాడితే ఒక వ్యక్తిని మనం అస్సలు మర్చిపోలేం. ఆయనే ఆచార్య నాగార్జునుడు. బౌద్ధ తత్వానికే ఒక కొత్త దిశ చూపించిన మహానుభావుడు, ఒక తాత్విక దిగ్గజం. ఆయన చెప్పిన సిద్ధాంతాల్లో అత్యంత ఫేమస్ శూన్యవాదం. వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువుకి దానంతట దానికి ఒక ఉనికి ఉండదు. అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి.
ఈ కాన్సెప్ట్ కొన్ని వందలేళ్ల తర్వాత ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయన్ని ఇండియన్ ఐన్స్టీన్ అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఆయన కేవలం ఒక ఫిలాసఫర్ మాత్రమే కాదు, ఒక ఆల్రౌండర్. 1 శూన్యవాదం లాంటి గొప్ప సిద్ధాంతాలిచ్చాడు. 2 మహాయానాన్ని దక్కన్ పీఠభూమి అంత విపరీతంగా ప్రచారం చేశాడు. 3 నాగార్జునకొండలో ఒక పెద్ద యూనివర్సిటీ స్థాపించాడు. 4 అమరావతి స్తూపానికి అందమైన ప్రాకారం, శ్రీశైలంలో మండపాలు కూడా కట్టించాడంటే ఆయనంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవచ్చు. నాగార్జునుడి గురించి పరీక్షల్లో చాలా ప్రశ్నలొస్తాయి, ముఖ్యంగా ఆయన బిరుదులు, పుస్తకాల గురించి. ఇవి చాలా కీలకం. వాటినొకసారి క్లియర్గా చూసేద్దాం. ఈ బిరుదులు చూడండి. 2వ తథాగతుడు అంటే సాక్షాత్తు 2వ బుద్ధుడు అనే అర్థం. ఇండియన్ ఐన్స్టీన్ ఎందుకో ఇందాకే చెప్పుకున్నాం. అలాగే మతంలో సంస్కరణలు తెచ్చినందుకు ఇండియన్ మార్టిన్ లూథర్ అని కూడా అంటారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టైటిల్స్. ఆయన రచనలు కూడా అంతే ఫేమస్. సుహ్రుల్ లేఖ అనేది రాజు యజ్ఞశ్రీ శాతకండికి సలహాలిస్తూ రాసిన లెటర్స్. ఇక రత్నావళి, ఇది చాలా ముఖ్యం. ఇందులో మొట్టమొదటిసారిగా వెల్ఫేర్ స్టేట్ అంటే శ్రేయోరాజ్యమనే కాన్సెప్ట్ గురించి చెప్పారు. ప్రజ్ఞాపారమితా శాస్త్రం మహాయానానికి ఒక బైబిల్ లాంటిది. అంతేకాదు, ఆయన రసరత్నాకరమని కెమిస్ట్రీ మీద కూడా ఒక బుక్ రాశాడంటే ఆశ్చర్యపోవాల్సింది. ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా మన తెలంగాణలో ఆనవాళ్లు ఎక్కడున్నాయి? ఆ కాలం నాటి వైభవానికి సాక్ష్యాలుగా నిలిచిన ఆ బౌద్ధ క్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్ట. ఇక్కడ దొరికిన ఒక అద్భుతమైన శిల్పం 5 తలల నాగముచిలింద విగ్రహం. ఆ కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. తరువాత సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి. ఇది కూడా చాలా ముఖ్యమైన సైట్. ఇక్కడ బుద్ధుడి పాదాలు, ధర్మచక్రం లాంటి పవిత్రమైన గుర్తులు చెక్కిన రాళ్లు బయటపడ్డాయి. ఇక ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో అయితే ఒక పెద్ద పాలరాతి స్థూపంతో పాటు చాలా అరుదైన ఒక కంచు బుద్ధ విగ్రహం కూడా దొరికింది. ఇది నిజంగా ఒక గొప్ప ఆవిష్కరణ. ఇవి మాత్రమే కాదండోయే, తెలంగాణలో ఇంకా చాలా చోట్ల బౌద్ధ క్షేత్రాలున్నాయి. కరీంనగర్ జిల్లాలో మిర్జంపేట్, పాషాయిగాం, నిర్మల్ జిల్లాలో బాదనకుర్తి, ఇదే బావినివాసమని నమ్ముతారు. నల్గొండలో నందికొండ, వరంగల్లో జీలకర్రగూడెం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, మనం ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో ఆగుదాం. 1000 ఏళ్ల కిందట నాగార్జునుడు చెప్పిన శూన్యవాదం అంటే ఏదీ పర్మనెంట్ కాదు, అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అనే ఐడియా మరి ఎప్పుడూ మారుతూ ఉండే మన ఈ ఆధునిక ప్రపంచానికి ఏమైనా పాఠాలు నేర్పుతుందా?